నటి సునైన సైతం ఓ ఇంటిది కాబోతోంది. దుబాయ్ బెస్ట్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమీరీతో ఆమెకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఖలీద్కు ఇదివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సలామా అహ్మద్తో నిఖా జరిగింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14న వీరికి విడాకులు మంజూరైనట్టు తెలుస్తోంది. దాంతో జూన్ 5న సునైన, ఖలీద్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని అంటున్నారు. విశేషమేమంటే వీరిద్దరూ కలిసి కాకుండా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్న ఫోటోలను విడివిడిగా పోస్ట్ చేశారు. ఈ రెండు ఫోటోలు ఒక్కటే కావడంతో వీరి అభిమానులు పెళ్లి చేసుకోబోతోంది ఈ జంటే అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇదే ఏడాది డిసెంబర్లోగా వీరి పెళ్లి జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కల్కికి దేశ విదేశాల్లో చక్కని ఆదరణ లభిస్తోంది. ఖండాంతరాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశేషమేమంటే హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్లో కల్కి మూవీని చూడ్డానికి విదేశీయులు పోటీ పడుతున్నారు. థియేటర్ ముందు పార్క్ చేసి ఉన్న భైరవ గ్రాండ్ వెహికల్ ముందు ఫోటోలు దిగడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అలా జపాన్ నుండి వచ్చిన కొందరు మహిళలు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5వ రోజు సోమవారం నాటికి కల్కి ప్రపంచవ్యాప్తంగా 625 కోట్ల రూపాయల గ్రాసును వసూలు చేసింది. రాజ్ తరుణ్ హీరోగా ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్బమ్ ఎంటర్టైనర్ తిరగబడర స్వామి, మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మంగళవారం మేకర్స్ మూవీ ట్రైలర్ని గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో మన్నారావు చోప్రా, మకరంద్ దేశ్పాండే ఆసక్తికరమైన పాత్రలను పోషిస్తున్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన యజ్ఞం మూవీ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైందని దర్శకుడు ఎస్ రవికుమార్ చౌదరి తెలిపాడు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ మాస్ హీరోగా నిలబడతాడని ఆయన చెప్పారు. ఈ సినిమా హైలైట్స్లో జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఒకటని నిర్మాత శివకుమార్ అన్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 28 ఏళ్ల క్రితం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో భారతీయుడు చిత్రాన్ని నిర్మించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ను ఇదే నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ రెండో భాగాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అయితే తాను నిర్మించిన భారతీయుడు సినిమాను ఏఎం రత్నం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. భారతీయుడు సినిమాను అప్పుడు చూడలేకపోయిన ఈ జనరేషన్కు ఈ సినిమా చూస్తే సీక్వెల్ మరింత బాగా అర్థమవుతుందని రత్నం చెబుతున్నారు.